నానా అందరికి ర్యాంక్ 1 రావాలని లేదు, అందరికి ర్యాంక్ 100 బిలో 1000 బిలో 5000 అందరికి రావాలని లేదు. మన కాంపిటీషన్ హ్యూజ్ ఉంది కాబట్టి ర్యాంక్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడతోనే మీ లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు, ఇక్కడతోనే ఇంకా మీరు ఫెయిల్యూర్ అన్నట్టు డిసైడ్ కాదు. ఓకేనా? సో ఇప్పటికే థంబ్నైల్ చూస్తుంటారు, బీటెక్ వర్సెస్ డిగ్రీ. బీటెక్ తీసుకుంటే బెటరా, డిగ్రీ తీసుకుంటే బెటరా? అండ్ ఆల్సో అమ్మ, ఈ వీడియో మెయిన్ గా ఎంసెట్ లో మీకు మోర్ దాన్ 1 lakh వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు 100% గో ఫర్ బీటెక్, ప్రాబ్లం ఏం లేదు. బట్ అలా కాదు మ్యామ్, చాలా నాకు లక్షల్లో ర్యాంక్ వచ్చింది, మరి ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఫస్ట్ థింగ్, డోంట్ గెట్ డిమోటివేటెడ్. నానా అందరికి ర్యాంక్ 1 రావాలని లేదు, అందరికి ర్యాంక్ 100 బిలో 1000 బిలో 5000 అందరికి రావాలని లేదు. మన కాంపిటీషన్ హ్యూజ్ ఉంది కాబట్టి ర్యాంక్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడతోనే మీ లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు, ఇక్కడతోనే ఇంకా మీరు ఫెయిల్యూర్ అన్నట్టు డిసైడ్ కాదు. ఓకేనా? ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తే గో ఫర్ బీటెక్ 100%. ఒకవేళ ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదా, మీకు అదర్ ఆపర్చునిటీ ఉందమ్మా, యూ కెన్ గో ఫర్ బ్యాచులర్స్. చాలా మంది కూడా బ్యాచులర్స్ ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. బట్ నో, ట్రస్ట్ మీ, బ్యాచులర్స్ కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. బ్యాచులర్స్ అంటే డిగ్రీ గురించి మాట్లాడుతున్నాను, డిగ్రీకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. బీటెక్ ఒక వర్స్ట్ కాలేజ్ లో చేయడం కన్నా డిగ్రీ ఒక టైర్ 1 సిటీలో మంచి కాలేజ్ లో చేయడంలో చాలా తేడాలు ఉంటాయి. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా స్టూడెంట్స్ లో కూడా డిగ్రీ చదివి మంచి మంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఓకేనా? ఎయిదర్ మీకు బీటెక్ మంచి బ్రాంచ్ వచ్చింది, మంచి కాలేజ్ లో వచ్చిందంటే నో సెకండ్ థాట్, గో ఫర్ దట్. బట్ లేదు మ్యామ్, ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారమ్మా ఇన్స్టాలో గానీ టెలిగ్రామ్ లో గానీ మెసేజ్ చేసి, మరి మ్యామ్ నాకు మోర్ దాన్ 1 lakh వచ్చింది, చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఏం చేయాలంటే 100% యూ కెన్ టేక్ డిగ్రీ. డిగ్రీ తీసుకొని ఏం చేయాలి అంటే, ఒకవేళ కనుక మీకు మ్యాథమెటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఇంటర్మీడియట్ లో లేదా చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ లాజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఒక ప్రాబ్లం చూడగానే అది ఎలా చేయాలో అర్థమైతుంది మీకు, లేదా ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ లాజిక్ మీకు అర్థమైతుంది, అలా లాజిక్ అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటే దెన్ యూ కెన్ టేక్ డిగ్రీ. డిగ్రీలో కూడా గో ఫర్ కంప్యూటర్ సైన్స్ గ్రూప్స్. ప్రతిదాని బిఎస్సి కంప్యూటర్స్ గానీ లేదంటే బీసీఏకి కానీ కంప్యూటర్స్ ఉన్న గ్రూప్స్ లోకి వెళ్ళండి అమ్మా. కంప్యూటర్స్ ఉన్న గ్రూప్ లోకి వెళ్ళి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ టేకింగ్ ఆన్లైన్ కోర్సెస్. ఆన్లైన్ కోర్సెస్ సంథింగ్ కోడింగ్ రిలేటెడ్ కానీ డేటా సైన్స్ రిలేటెడ్ కానీ ఆన్లైన్ కోర్సెస్ చేయడం స్టార్ట్ చేయండి. లేదా ఒకవేళ మీరు హైదరాబాద్ కానీ లేదా ఎక్కడైనా టైర్ 1 సిటీస్ లో ఉంటే ఆఫ్లైన్ చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి మీకు. స్టార్ట్ టేకింగ్ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ కాకుండా ఎవ్రీడే ఈవినింగ్ టైమ్ లో కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు స్టార్ట్ టేకింగ్ కోచింగ్ ఎట్ ద ఎండ్. ఎందుకంటే కొన్ని డిగ్రీ కాలేజెస్ కూడా ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు బీటెక్ చేసినా డిగ్రీ చేసినా ఎట్ ద ఎండ్ మనకు కావాల్సిన ఏంటి, మంచి కాలేజ్, మంచి ప్లేస్మెంట్, మంచి జాబ్ మనకు కావాల్సింది కదా. కొన్ని డిగ్రీ కాలేజెస్ కూడా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజెస్ ఉన్నాయమ్మా. మరి ఆ ప్లేస్మెంట్స్ లో నీకు మంచి జాబ్ రావాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ స్కిల్స్. ఆ స్కిల్స్ కోసం టేక్ ఆన్లైన్ కోర్సెస్. నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ లో సీనో జావానో ఏదో వచ్చింది, అదే ప్యారలల్ గా ఆన్లైన్ లో కూడా కోచింగ్ తీసుకోండి. డూ సమ్ ప్రాజెక్ట్ ఆన్ దట్, గెట్ సర్టిఫికేషన్స్ ఆన్ దట్. అలానే డేటా సైన్స్ వచ్చింది, డేటా సైన్స్ మీద ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేయండి, వాటి సర్టిఫికేషన్స్ తీసుకోండి. సో దట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్ళారు అంటే దెన్ వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే వీడి దగ్గర చాలా స్కిల్ ఉంది, వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది అని. గుర్తుపెట్టుకోండి, మార్క్స్ వేరు, టాలెంట్ వేరు. ఓకేనా? ఇందా చెప్పా కదా మ్యాథమెటిక్స్ అని, మ్యాథమెటిక్స్ లో మార్క్స్ రావడం వేరు, మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వేరమ్మా. ఇఫ్ నీకు గనక లాజికల్ థింకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్ నుంచి అయినా సరే ఆన్లైన్ కోర్సెస్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవచ్చు, డిగ్రీ నుంచి అయినా సరే ఆన్లైన్ కోర్సెస్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఎట్ ద ఎండ్ గుర్తుపెట్టుకోండి, మీకు గనక మంచి స్కిల్ ఉండి మంచి టాలెంట్ ఉంటే ఓకే, మీకు బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మంచి ర్యాంక్ రాలేదు, కానీ స్టిల్ మీ దగ్గర టైం ఉందమ్మా, ఇది ఒక సెకండ్ ఛాన్స్ అని తీసుకోండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో చెప్తున్నా, బీటెక్ ఒకవేళ మరి కౌన్సిలింగ్ లో గానీ లేదంటే బికాస్ ఆఫ్ ర్యాంక్ వల్ల గానీ మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఏదైనా మంచి కాలేజ్ రాలేదు, మంచి బ్రాంచ్ రాలేదంటే సేమ్ స్ట్రాటజీ. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ సెకండ్ ఇయర్ నుంచి కానీ ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మీకు గనక స్కిల్ బాగా ఇంప్రూవ్ అయ్యి మీకు గనక టాలెంట్ మంచిగా ఉంటే బీటెక్ తీసుకున్నా డిగ్రీ తీసుకున్నా ఫ్యూచర్ బాగుంటుందమ్మా. ఎట్ ద ఎండ్ నీకు టాలెంట్ ఉంటే ఎక్కడున్నా ఫ్యూచర్ బాగుంటది. రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.